రైట్ అధికారం పైన వైసీపీ నాయకులు తమ తీరు మాత్రం మార్చుకోవట్లేదు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కోనంగిలో మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. చిన్న పిల్లలతో, అది కూడా స్కూల్ యూనిఫామ్తో కోలాటం వేయించారు. మాజీ జెడ్పీటీసీ బండి గోవర్ధన్, రాష్ట్ర వైసీపీ సంస్థ కార్యదర్శి బండి హేమ సుందర్ రెడ్డి, బోడిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలన్న ఆలోచన కూడా లేకుండా ఈ విధంగా పిల్లల చేత తమ నాయకుడిని కీర్తిస్తూ కోలాటం చేయించారు. వైసీపీ నాయకులు పిల్లలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి వ్యవహారానికి సంబంధించి మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దామోదర్, గ్రామస్తులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మరి ఆ నాయకులు ఏం చెప్తున్నారు? సుమతి, నిన్న రాత్రి ఒక రోజు ముందుగానే ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం కావడంతో నిన్ననే వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచ్చికాపులం పంచాయతీలోని కోనంగపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి ఆ గ్రామంలో చిన్నపిల్లల చేత కోలాటం వేయించారు. ముఖ్యంగా యూనిఫామ్ కూడా తీసివేయించుకునే స్కూల్ విద్యార్థులు 5వ తరగతి లోపు విద్యార్థులను కోలాటం వేయించారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాటలకు సంబంధించి ఈ కోలాటం వేయించారు. అయితే ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బండి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర వైకాపా సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్ రెడ్డి, బోడిరెడ్డి సురేష్ రెడ్డితో పాటు గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు, ఆ పంచాయతీ పరిధిలోని కీలక నాయకులంతా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా చిన్న పిల్లల చేత ఈ విధంగా కోలాటం వేయించడం, అది కూడా రాజకీయ పార్టీకి సంబంధించి కార్యక్రమాలను నిర్వహించడం కూడా చిన్నపిల్లలను అందులో యూనిఫామ్ తో పాల్గొనే విధంగా చేయించడంతో గ్రామస్తులు ఈ విషయం మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ విధంగా బలవంతంగా పిల్లలను అక్కడికి తీసుకెళ్లి వారి చేత కోలాటం వేయించారని, ఇలాంటివి చిన్నపిల్లల చేత చేయించడం తప్పని అని చెప్పినప్పటికీ నాయకులు బలవంతంగా తమ పిల్లలను అక్కడికి తీసుకెళ్లి వారితో కోలాటం వేయించారని వారు అంటున్నారు. మొత్తం మీద ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ దామోదర్.